అసలు ఆ సౌండింగ్ ఎలాగ ఉంటుంది, ఆ వాటర్ సౌండ్ అసలు చక్కగా ఉంటుంది. అసలు నేనైతే ఈ తిరుపతిలో వాటర్ ఫాల్ చూడడం ఇదే మొట్టమొదటిసారి. వామ్మో దీని ఘోరంగా ఉంది, దీని దగ్గరగా ఇట్లా ఉంది ఏంద్ర నాయన. తన గొన్న గ్యాప్లో ఈ అసలు అక్కడ రాయికి ఇక్కడ రాయికి ఎంత టచ్ అయిందంటే 5 సెకండ్స్ 10 సెకండ్సే నేను చూసింది. దర్శనం చేసుకుంది ఒక 10 సెకండ్స్ 5 సెకండ్స్. ఎంత అద్భుతంగా ఉండంటే చూడని వాళ్ళు, ఈ పాదాలు చూడని వాళ్ళు చూడండి, మీకు బ్యూటిఫుల్గా చూపిస్తున్నా మంచిగా జూమ్ చేసి అంత దగ్గరికి. ఇంటిదా అది అర్థమైతే లేదు, సేమ్ ఉడత లెక్కన ఉంది. ఇది పెద్ద ఉడతనా చిన్నది అంటే కాదు కానీ పెద్ద ఉడతనే. ఇది సంబంధించి దేనికి సంబంధించిందా? మనకైతే మొత్తానికి దర్శనం అయిపోయింది. అసలు దర్శనం ఎంత జల్దీ అయిందంటే ఒక 6 గంటలకు 6:15కు బయలుదేరితే 7:45 వరకు వచ్చినాం. అంటే గంట 15 నిమిషాలు గంటన్నరలో వచ్చేసినాం. అసలు ఇంత జల్దీ అవుతుందో మేము అనుకోలేదు. చూడండి సూర్యుడు ఎంత బాగా వచ్చిండో, జూమ్ చేస్తున్నా, ఎంత బాగుండో చూడండి. ఎంతైనా శ్రీవారి దర్శనం చేసుకునేటప్పుడు ఇలాంటి అద్భుతాలు చూస్తే, ఇప్పుడు పాకిస్తాన్కి మనకు ఇండియాకు యుద్ధం ఉంది కదా, నా ముంగల్లో అయితే ఎవరూ లేరు పబ్లిక్ అయితే. చూడండి ఎంత ఖాళీగా ఉందో, నాకైతే డౌట్ వస్తుంది. మీకు ఈ వీడియోనైతే కొద్ది వరకే చూపించగలుగుతా, ఎందుకంటే ముంగల చెకింగ్ ఉంటుంది. ఆ చెకింగ్ కాడ ఫోన్ అలౌడ్ ఉండదు. ఇకైతే చెప్పాను కదా ఎర్రచందనం చెట్లు చూపిస్తానని. సో గైస్ ఇవే ఎర్రచందనం చెట్లు. రండి పబ్లిక్ ప్రతి ఒక్కరు ఆకాశగంగా కాడ చేయకుండా కానీ ఈయనైతే కంపల్సరీ చేస్తారు, ఎందుకంటే పాపాలు చేసినవి మొత్తం తొలగిపోవాలని. హలో గైస్, వెల్కమ్ టు స్వామి అఫీషియల్ లాస్. ఈరోజు వీడియో వచ్చేసి మనం శ్రీవారి దర్శనం అయితే చేసుకుంటానికైతే వెళ్తున్నాం. మొత్తం మీద అఫీషియల్గా తయారైన మొత్తం మన అవతారాలు చూడండి ఒకసారి. ఈరోజు అయితే మనం మొత్తానికి అయితే దర్శనం చేసుకుందామని అఫీషియల్గా తయారైనాం. ఆల్రెడీ శ్రీవారి బొట్టు కూడా పెట్టుకున్నాం. మనం ఊరు గురించి అయితే ఇంత దూరం తిరుపతి వచ్చినాము. అసలు మా అప్పుని చూద్దాం. మా అప్పు మొత్తం పంచగట్టాడు. ఇక్కడ చూడు, హలో మా చెల్లెని కొడుతుంది పొద్దు అలా ఎందుకు లేపిరని. ఇంకైతే 2 రోజుల నుంచి నిద్రనే లేదు. మొత్తం పంచ గించ అన్ని రెడీ చేసాడు. సో మొత్తానికి అయితే ఎర్లీ మార్నింగ్ లేచినాం. 3:30కి లేచినాం. నిన్న 3:30కి అట్నే లేచినాం. ఇవాళ 3:30కి అట్నే లేచినాం. మాకు 2 డేస్ నుంచి మొత్తం నిద్రనే ఉండలేదు. గైస్ ఒక్క నిమిషం, మా పంచలు ఎలా ఉండో కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. ఎందుకంటే నైటే షాపింగ్ మాల్లో షాపింగ్ చేసి తీసుకున్నాం. సో మా బాబాయ్, నేను, మా తమ్ముడు అందరం అయితే ఒకటే తీరుగా డ్రెస్ తీసుకున్నాం. మొత్తం పంచలు అనుకుంటాం, ముగ్గురం ఒకటే తీరుగా తీసుకున్నాం. సో గాయస్ మనం అయితే దర్శనానికి ఎంట్రీ అయిపోయినాం, లోపలికి వచ్చేసినాం. ఇక లైన్ ఎంత ఉంటుందో చూడాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద తొందరగా దర్శనం అయ్యేటట్టు చూడు స్వామి, మాకు ఏ ఇబ్బంది లేకుండా. ఎందుకంటే దర్శనం కానీ చాలా టైం పడుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే కొద్ది పబ్లిక్ తక్కువనే కనిపిస్తుంది, కానీ చూడాలి మొత్తం మీద లోపలికి పోతా ఉంటే తెలుస్తుంది. నా ముంగల్లో అయితే ఎవరూ లేరు పబ్లిక్ అయితే. చూడండి ఎంత ఖాళీగా ఉందో, నాకైతే డౌట్ వస్తుంది. రాత్రి మనం ఇట్లా మన తిరుపతిలో దిగంగానే కొద్దిగా ఖాళీగా ఎవరు టికెట్లు తీసుకునే కాడ ఒక 2 గంటలు వేసి పెట్టారు. కొద్దిగా ఖాళీగా ఎవరు అంటే 2 గంటలు ఆపేసారు అన్నట్టు. ఆడ ఖాళీగా ఎవరు లోపలికి దర్శనానికి ఇప్పుడు ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి చెకింగ్ కాడికి వచ్చేటప్పుడు ఖాళీగా ఎవరు, ఇక్కడ ఖాళీగా ఎవరు, అసలు ఎక్కడ పోయి పబ్లిక్ అంతా అర్థమే అవుతలేదు. తిరుమల కొండకు వచ్చి దర్శనం చేసుకోవాలంటే కనీసం పబ్లిక్ ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు మనకు క్యూలో ఒక్కసారి నిలబెట్టి ఇట్లా లోపలికి పంపించారంటే ఏ టైం అవుతుందా అని భయం అవుతుంది. ఎందుకంటే కనీసం 12 గంటలైనా మినిమం 12 గంటలు అవుతుంది దర్శనానికి. ఇప్పుడైతే నాకు ప్రజెంట్లీ నా ముంగల్ అయితే ఏంది మొత్తం ఖాళీగానే అవుపిస్తుంది, ఎంత జనాలు లేరు. మేము ఓన్లీ ఇక పోవడే ఉంది, మొత్తం ఇట్లా నడుచుకుంటా తొందరగా వెళ్ళిపోవడం ఉంది. మరి చూడాలి ఎన్ని గంటల దర్శనం అవుతుంది, ఏం కథ, మనం ఎంతసేపట్లో పోతాం. నాకు తెలిసినంత వరకు అయితే మీకు ఈ వీడియోనైతే కొద్ది వరకే చూపించగలుగుతా, ఎందుకంటే ముంగల చెకింగ్ ఉంటుంది. ఆ చెకింగ్ కాడ ఫోన్ అలౌడ్ ఉండదు. ఆ వీడియో మాత్రం నేను చూపించలేను. నాకు సాధ్యమైనంత వరకు నేను వీడియో చూపిస్తూనే ఉంటాను మీకు. ఎందుకంటే నేను ఇంత దూరం వచ్చి మీకు చూపించకపోతే నాకు బాధ అనిపిస్తుంది. నాకు గుర్తుగా నేను ఈ వీడియో తీసుకుంటున్నా, మీకు చూపించాలని ఇంకా మరింత చూపిస్తా. కాకపోతే ఫోన్ తీసుకుపోతే బాగుంటుంది, కానీ తిరుపతిలో ఫోన్ అలౌడ్ ఉండదు. ఎందుకంటే శ్రీవారి దర్శనానికి ఎంత బందోబస్తు ఉంటుందంటే మామూలుగా ఉండదు. 2 తెలుగు రాష్ట్రాల్లో, మన తెలంగాణలో, ఆంధ్రాలో 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద టెంపుల్ అంటే శ్రీవారి టెంపులే.
ఈ వెంకటేశ్వర స్వామి టెంపులే. తిరుపతి కొండలంటే 7 కొండల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే 2 తెలుగు రాష్ట్రంలో హైయెస్ట్. అంత పబ్లిక్ వస్తారు. కానీ పబ్లిక్ ఏంది డౌట్ వస్తుంది నాకైతే, ఎక్కడనో కొడుతుంది పబ్లిక్. అసలు చూడండి ఇప్పటికి దగ్గర చాలా దూరం వచ్చేసినాం మేము. పబ్లిక్ అయితే ఏడలేరు, కనిపిస్తలేరు. మేము 6 గంటల 6:30కి ఏం లోపలికి వచ్చినాం. మేము నడుచుకుంటూ వస్తూనే ఉన్నాం. మేము 10-15 నిమిషాలు అవుతుంది లోపలికి వచ్చి. అయినా కానీ మాకు పబ్లిక్ ఎక్కడ అంత ప్రౌడ్ కనిపిస్తలేదు. ఓన్లీ వెళ్ళిపోతూనే ఎవరు చాలా మంది. ప్రౌడ్ అయితే ఇక్కడ ఏం లేదు. చూడాలి ఎంత తొందరగా దర్శనం అవుతుందో. ఎందుకంటే లేట్ అవుతూ ఉంటే మనకు మా తమ్ముడు చిన్నపిల్లాడు, మా చెల్లె జర చిన్నవాళ్ళు కదా, ఇక వాళ్ళు తట్టుకోలేరు. ఆ మూమెంట్ చూసా ఎట్లనా నాకైతే ఇంకా ఖాళీగా ఉంది. ఇంకా లోపలికి వచ్చినాం, ఇంకా ఖాళీగా ఉంది. చూడండి ఏం లేరు ప్రజెంట్ జనాలు అయితే. ఎక్కడ పోయారు అసలు? చూడండి లొకేషన్, అక్కడ లొకేషన్ కూడా చూపిస్తున్నా. చూడండి పబ్లిక్ కూడా లేరు. నాకు తెచ్చినంత వరకైనా ఫోన్ అయితే పోతట్టు ఉంది. ఫోన్ చెకింగ్లో ఫోన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకా దగ్గరకు వచ్చేసినాం అనిపిస్తుంది. కానీ జనాలు ఎక్కడ పోయారు నాకు తెలిసి ఒక 15 నిమిషాలు అయితే లోపలికి వచ్చేసినాం మేము. 15 నిమిషాలలో దగ్గర మేము ఒక కన్ఫామ్గా ఒక దగ్గరికి వచ్చేసినాం. ఇక ఫోన్ చెకింగ్, ఫోన్లో అన్ని చెకింగ్ తీసుకునే కాడికి రూమ్స్ ఉంటాయి కదా, ఆ రూమ్స్ మనం రూమ్లలో వేసేసి మనల్ని ఇట్లా ఒక లాకర్లో వేసేస్తారు కదా. ప్రజెంట్లో అయితే అక్కడ దాకా వచ్చేసినాం అనిపిస్తుంది. చూడండి సూర్యుడు ఎంత బాగా వచ్చిండో, జూమ్ చేస్తున్నా, ఎంత బాగుండో చూడండి. ఎంతైనా శ్రీవారి దర్శనం చేసుకునేటప్పుడు ఇలాంటి అద్భుతాలు చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుందంటే, నాకైతే లొకేషన్స్ ఎంత హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ టైం వచ్చిన కాబట్టి నాకైతే అద్భుతంగా అనిపిస్తుంది. కానీ నాకు ఏ బాధ అనిపిస్తుంది అంటే పబ్లిక్ లేరు. మెయిన్ ఇంపార్టెంట్ పబ్లిక్ లేరు. పబ్లిక్ అంతా ఎక్కడ వేరో అర్థమవుతలేదు. అసలు నిన్న మన పాకిస్తాన్ గొడవలల్లో పబ్లిక్ వస్తారా ఎట్లనో తెలియదు. ఇక సమ్మర్లో అయితే ఎంత జనాలు ఉండాలంటే మామూలు జనాలు ఉండొద్దు. అసలు ఒక దర్శనం కానీ 1 డే కట్టాలి. నాకు తెలిసినంత వరకు అయితే ఫోన్ తీసుకునే టైం వచ్చేసింది గైస్. దర్శనం చేసుకొని ఇక బయట మీకు చూపిస్తా దర్శనం ఎట్లయిందో గైస్. ఇక ఫోన్ తీసుకుంటారు ఇక. ఓకే గైస్, దర్శనం చేసుకున్నాక మళ్ళీ మీకు కలుస్తాను గైస్. మనకైతే మొత్తానికి దర్శనం అయిపోయింది. అసలు దర్శనం ఎంత జల్దీ అయిందంటే, ఒక 6 గంటలకు 6:15కు బయలుదేరితే 7:45 వరకు వచ్చినాం. అంటే 1:15 నిమిషాలు, 1:30లో వచ్చేసినాం. అసలు ఇంత జల్దీ అవుతుందని మేము అనుకోలేము. 1 డే 4 అవర్స్ అన్నా లేదా 12 అవర్స్ అన్నా అవుతుంది అనుకున్నాం. కానీ దర్శనం అయితే 1 గంటన్నరన 1 గంట బాగా అయిపోయింది దర్శనం. అంత జల్దీ అయింది. ఎందుకంటే పబ్లిక్ తక్కువ వస్తారు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్కి మనకు ఇండియాకు యుద్ధం ఉంది కదా, దాని సందర్భంగా కొద్దిగా జనాలు తక్కువ వస్తారు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో అసలు జనాలు ఎట్లా రావాలంటే, దర్శనంలో పోవాలంటే ఒక 12 గంటలు మినిమం 24 అవర్స్ కావాలి. అలాంటిది 1 గంటన్నర దర్శనం అవుతుందంటే చూడండి ఎంత పబ్లిక్ తక్కువ అయిపోయారు. అసలు తిరుపతి ఇంత ఖాళీగా ఉండడం అంటే అసలు ఆశ్చర్యకరం. అసలు జనాలే లేరు. కానీ పెద్ద మనిషి జనాలు లేరు అసలు. ఒక్కొక్కసారి వస్తే 1 రోజు 2 రోజులు పట్టేది దర్శనానికి. 2 రోజులు అయ్యేది. అసలు జనాలు లేకుండా పబ్లిక్ లేరు మొత్తం. సో పబ్లిక్ విషయం పక్కన పెడితే, చెకింగ్లో మన ఫోన్ తీసుకున్నాక మన కెమెరా అసలు లోపలికి ఎంట్రీ అవుతుంటే, వెంకటేశ్వర స్వామి గుళ్ళకి ఎంట్రీ అవుతుంటే ఎంత బాగుండంటే, అసలు ఇన్ని రోజులు ఇంట్లో మిస్ అయిపోయినా అని చాలా బాధాకరం అనిపించింది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా బాబాయ్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నన్ను ఇంత దూరం తీసుకొచ్చి శ్రీవారి దర్శనం చేపిస్తున్నందుకు. అసలు భగవంతుడు ఎట్లుండంటే లోపల వజ్ర వైడూర్యాలతో ఎంత అలంకరించారంటే, అబ్బా నా కళ్ళు సరిపోలేదు, 2 కళ్ళు. అసలు చూసిన ఒక 5 సెకండ్స్, ఒక 10 సెకండ్సే నేను చూసింది. దర్శనం చేసుకుంది ఒక 10 సెకండ్స్ 5 సెకండ్సే. ఎంత అద్భుతంగా ఉందంటే, ఈ వాటర్ చూడండి ఎంత నీట్గా ఉందో. అసలు ఆ శ్రీవారిని చూసినాక అంత మనశ్శాంతిగా అయిపోయింది నా మనసు అయితే. ఈ వాటర్ అంత నీట్గా అయిపోయింది నా మనసు. అసలు ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. నా కళ్ళకు అసలు ఎంత మంచిగా అనిపించింది శ్రీవారి అంటే. నా జన్మ ధన్యమైపోయింది శ్రీవారిని చూసినాక. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీవారి ఎవరైనా చూడకపోతే శ్రీవారిని తొందరగా రండి. ఇప్పుడు పబ్లిక్ ఎవరు లేరు, మంచిగా దర్శనం అవుతుంది. గంటన్నరనే దర్శనం అవుతుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయితే అదృష్టవంతులు. నేను చెప్తున్నాగా రండి. సో మనమైతే ఇప్పుడు ఫ్రీ భోజనానికి లైన్ అయితే కట్టినాం. పెద్ద పబ్లిక్ కూడా లేరు ఈ ఫ్రీ భోజనం కాడ కూడా. ఎందుకంటే ఫస్ట్ దర్శనం కాడనే లేరు కాబట్టి ఇక్కడ ఏముంటారు పబ్లిక్. ఇక మేమైతే రన్నింగ్ అయితేనే ఉన్నాం ఫ్రీ భోజనానికి. ఇట్లా కూర్చునేది అక్కడ ఆపేది ఏది లేదు, పోతూనే ఉన్నాం ఇక లైన్గా. నాకు తెలిసినంత వరకు అయితే గైస్, తిరుపతి ఎప్పుడు రాని వాళ్ళు, ఎప్పుడైనా వచ్చిన వాళ్ళు ఇప్పుడు రండి.
ఎంత తొందరగా దర్శనం అంటే శ్రీవారిని మనం స్ఫూర్తిగా చూడవచ్చు. అలాగే మనం చూడని ప్రదేశాలు కూడా మంచిగా మనస్ఫూర్తిగా చూసుకోవచ్చు. ఎక్కడెక్కడ ప్రదేశాలు ఎట్లా ఉన్నాయి ఏం కదా అని మంచిగా చూడవచ్చు. ఈ పాకిస్తాన్ గొడవ వల్ల జనాలు చాలా భయపడుతారు. అందుకనే శ్రీవారి దర్శనానికి కొద్దిగా మంది తగ్గిపోయారు, జనాలు పబ్లిక్ తగ్గిపోయారు. మనమైతే మనకి ఏదైనా సరే శ్రీవారిని దర్శనం చేసుకోవాలని డేర్నెస్గా పోయినాం. మనకి ఇంత దూరం వచ్చినాక ఇక మనం ఆగుతామా? ఇప్పుడు శ్రీవారి ఒకసారి చూడండి లొకేషన్ ఎట్లుందో. ఇక్కడ ఫుడ్ పెట్టే కాడ శ్రీవారి లొకేషన్ అంటే 7 కొండల నుంచి వాటర్ ఎలాగ వస్తున్నాయో ఇక్కడ చూపిస్తున్నారు. చూడండి ఎంత పెద్దగా ఉందంటే మామూలు పెద్దగా లేదు. మొత్తానికైతే మనం ఫుడ్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. ఫుడ్ పెట్టే లోపలికి రూమ్లలో మేము వచ్చిన మా ఎమ్మటి వచ్చిన పబ్లిక్ మొత్తం ఈ రూమ్లే నిండిపోయారు. ఎవరూ లేరు పబ్లిక్. మొత్తానికైతే పొద్దుగాల ఏం పెడతారో చూడాలి. 9 o'clock అవుతుంది. కిచిడి అయితే వేడి కిచిడి పెట్టిర్రు. కిచిడి అయితే ఎంత బాగుందంటే ఆ కిచిడిలో గుమ్మడికాయ ఇది పప్పు పెట్టారు. గుమ్మడికాయ పప్పు సాంబార్ లెక్క చేసిరు. ఎంత బాగుందంటే టేస్ట్ కడుపు నిండా తినొచ్చు అనిపిస్తుంది. కానీ కాలుతుంది, సుర్ర అంటకపోతుంది. అందుకనే చిన్నగా తింటున్నా. చాలా మా పబ్లిక్ అయితే చాలా లేదు బ్రో. మీరు రావాలి, చూడాలి, శ్రీవారిని మంచిగా దర్శనం చేసుకోవాలి. కడుపు నిండా అయితే భోజనం తిన్నాం. శ్రీవారి భోజనం ఎట్లుందంటే అసలు మార్నింగ్ టైంలో కిచిడి పెట్టిరు. ఓన్లీ కిచిడి పెట్టినా కానీ జబర్దస్త్ ఉంది. కడుపు నిండా తిన్నాం. అసలు ఈ శ్రీవారి భోజనానికి ఆ వెంకటేశ్వర స్వామికి 1000 మొక్కులు మొక్కినా కానీ అంత తృప్తిగా ఉంది భోజనం. కడుపు నిండా తిన్నాం అన్నాడు. ఎందుకంటే భోజనం అనేది ఎప్పుడు ఎట్లా చేయాలో గుడికాడ అట్లా చేస్తారు. కానీ శ్రీవారి భోజనం అయితే చాలా బాగుంది. చూడండి మనం ఈ అడవుల నుంచి ఎలా బయలుదేరుతున్నామో ఇవన్నీ మనం పుష్ప మూవీలో ఎర్రచందనం చెట్లు చూసాం కదా గైస్. ఇలా కొన్ని ఎర్రచందనం చెట్లే ఉన్నాయి. పక్కకు ఆపి చూద్దామంటే ఆయన మన బండిలో పోతున్న ఆయన ఆపుతలేడు. కొన్ని మాత్రం ఎర్రచందనం చెట్లే ఉన్నాయి. చూపించుండు ఆయన ఎర్రచందనం చెట్లేనా అంటే ఇవి ఒక మనం చెట్లలో చూసే దాంట్లో ఒక 20% ఎర్రచందనం చెట్లే ఉంటాయి. కాకపోతే మీరు గుర్తుపట్టలేరు. మాకు ఎప్పుడు తిరుగుతాం కాబట్టి మాకు తెలుసు. మీకు చెప్పాలంటే అక్కడక్కడ ఉన్నాయని చూపించుండు. మీకు ఇంకా ఈ ఎర్రచందనం చెట్లు ఇంకా నీట్గా చూపిస్తారు. చూడండి కొద్దిగా పైకి అయినాక మీకు మొత్తం ఇవన్నీ ఎర్రచందనం చెట్లకు సంబంధించే పుష్ప మూవీలో సేమ్ ఇలాగనే ఉన్నాయి. కాకపోతే అక్కడ పెద్ద చెట్లు ఉన్నాయి, ఇక్కడ చిన్న చెట్లు ఉన్నాయి అన్నట్టు. మనమైతే ఇప్పుడు శ్రీవారి పాదాల కాడికి అయితే బయలుదేరుతున్నాం. మెట్ల కాడ ఉన్నాం. ఈ మెట్ల కాడ కూడా పబ్లిక్ లేరు. అసలు తిరుమలనే పబ్లిక్ లేరు. ఇక మెట్ల కాడ ఉంటారా? ఇప్పుడు మన దర్శనం కాడనే పబ్లిక్ లేరు. ఇక ఈడ శ్రీవారి పాదాల కాడ ఏ పబ్లిక్ ఉంటారు చెప్పండి. మొత్తం అయితే మన ఫ్యామిలీతో శ్రీవారి పాదాల కాడికి అయితే అంటే ఇక్కడికి వచ్చేసినాం మనం. కొద్దిగా ముంగల క్యూనే ఉంది. ఇప్పుడు మీకు ఒక లొకేషన్ చూపిస్తా చూడండి. ఇక్కడ ఈ రాళ్ళ మీద రాళ్ళు ఎందుకు పెడతారంటే మనం ఏమైనా కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని ఇట్లా పెడతారు అన్నట్టు. ప్రతి ఒక్క కాడ పెడతారు ఈడ తిరుమల. ఏడంటే ఆడ ఇక పబ్లిక్ చూడండి మామూలుగా ఎంత పబ్లిక్ లేరు. ఒకసారి ఇప్పుడు చూడండి, మీకు ఈ ఉడతను చూసినట్టయితే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. ఇలాంటి ఉడతనే మీకు వేరే ఉడతను చూపిస్తా. అసలు నేనైతే ఫస్ట్ టైం చూస్తాను ఆ ఉడతని. ఇది ఉడతనా ఏందో నాకు తెలియదు. చూడండి ఒకసారి. మీకు తెలుసుంటే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. ఇది ఉడతనా ఏంది, వెరైటీగా ఉంది అసలు. సేమ్ ఇంకా దగ్గర జూమ్ చూపిస్తా. మీకు దగ్గరకు వస్తా, అది అక్కడ పోతుంది. మీకు ఇంకా దగ్గరకు వచ్చేలా చూపిస్తా చూడండి. సేమ్ ఉడత లెక్కనే ఉంది కానీ మరి ఏంటిది అది అర్థమవుతలేదు. చూడండి ఇంకా దగ్గరకు వస్తట్టు కొడుతుంది. దగ్గరకు వస్తుంది అది. రావాలి వచ్చింది, దగ్గరికి అయితే వచ్చింది. చూడండి మీరు కరెక్ట్ గమనించండి. ఇది ఉడతనా ఏంటిదా అది అర్థమవుతలేదు. సేమ్ ఉడత లెక్కనే ఉంది. ఇది పెద్ద ఉడతనా చిన్నది అంటే కాదు కానీ పెద్ద ఉడతనే. ఇదికి సంబంధించి దేనికి సంబంధించిందా ఎట్లనా మనకైతే తెలియదు. కాకపోతే మీకు చూపించాలని మీకు చూపిస్తాను. చాలా బాగుంది. వెళ్ళిపోయింది. మన వాళ్ళు బెదిరించారు, ఇక్కడ ఉన్న వాళ్ళు బెదిరించారు. మనమైతే ఇప్పుడు వెళ్ళిపోయింది. మనమైతే ఇక శ్రీవారి పాదాల కాడికి పైకి వచ్చేసినాం. చూడండి లొకేషన్ ఎట్లుందో. ఈ చెట్లు అడ్డం ఉండే వరకల్లా ఈ గుట్టలు కనిపిస్తలేవు. ఈ చెట్లు లేకపోతే మాత్రం కింద మనం ఇప్పుడు ప్రజెంట్లీ ఇంత పైన ఉన్నప్పుడు పాదాల కాడ ఉన్నప్పుడు ఈ కింద మన తిరుపతి ఎట్లా కనిపిస్తుంది అంటే కొద్దిగా చూపిస్తుంది చూడండి. అక్కడ ఉంది తిరుపతి. అక్కడ కొద్దిగా జూమ్ చేస్తా చూడండి. అక్కడ ఉంది తిరుపతి. ఈ 7 కొండల పైనుంచి మొదలు పెడితే కింద ఉంది తిరుపతి. మా వాళ్ళు అయితే ఇక దర్శనానికి ఇక పాదాల కాడ మొక్కుతారు అందరూ లైన్గా. కాకపోతే వీడియోలు తీయమంటారు కానీ ఇక మనకే
ఎట్లా అంటే మీ గురించి తీస్తున్న ఈ వీడియో మీకు చూపించాలి కదా. చాలా మంది తిరుపతి రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. రాని వాళ్ళకి ఈ వీడియో చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే శ్రీవారి ఆ ఏడుకొండల స్వామి మొట్టమొదటిసారి ఈ భూమి మీద అడుగు పెట్టిందంటే ఇక్కడనే. అందుకనే ఇక్కడ శ్రీవారి పాదాలని అందరూ దర్శించుకుంటారు. అసలు ఆ వెంకటేశ్వర స్వామి ఈ ఏడుకొండల ఫస్ట్ టైం ఇక్కడ పాదాలతోని అడుగు పెట్టిందంటే ఇక్కడనే. మీలో ఎవరైనా చూడని వాళ్ళు, ఈ పాదాలు చూడని వాళ్ళు చూడండి, మీకు బ్యూటిఫుల్గా చూపిస్తున్నాం మంచిగా జూమ్ చేసి అంత దగ్గరికి. ఎందుకంటే కొంతమంది ఏడుకొండలకు రాని వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. చూసుకోండి, దర్శించుకోండి, మనసులో ఉన్న కోరిక కోరుకోండి, మంచిగా మీరు అనుకున్నది అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గైస్ మనమైతే ఎప్పుడైనా మన వీడియోలల్లో మనం గెటప్లు వేసుకుంటా, మనం ప్రాంక్ వీడియోలు చేసుకుంటా, బొమ్మ వీడియోలు చేసుకుంటా మనం చేసినాం కొత్తగా. మనకే ఫస్ట్ టైం అన్న గాంధీ తాత గెటప్ వేసినాం. చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తాం. మనం ఎన్నో ప్రాంకులు చేస్తాం, బొమ్మ వీడియోస్, మ్యాజిక్ చైరు, అలా మ్యాజిక్ చైరు, ప్రాంక్ వీడియోస్, బొమ్మ వీడియోస్, ఏవేమో వీడియోలు చేస్తాం. చూడండి మొట్టమొదటిసారి గాంధీ తాత గెటప్ వేసిండు బ్రదర్. ఎంత నీట్గా వేసింది చూడండి. అసలు ఏ మాత్రం కదులుతలేడు, ఏ మాత్రం అడ్డు చూపిస్తలేడు, ఇటు చూస్తలేడు, ఏ మాత్రం కదులుతలేడు. ఇంత ఈ ఎండ మళ్ళీ ఎండ చూడండి ఎట్లా కొడుతుందో, అసలు మామూలు కొడతలేదు. ఏం పేరు బ్రదరు మొత్తం మాట్లాడడం కూడా మాట్లాడతలేదు. అంత ఎట్లా అంటే జీవిస్తున్నా అన్నట్టు ఆ వీడియోలో, అంటే ఆ క్యారెక్టర్లా. సో గైస్ మీకైతే చెప్పాను కదా ఎర్రచందనం చెట్లు చూపిస్తానని. సో గైస్ ఇవే ఎర్రచందనం చెట్లు. పుష్ప సినిమాలో ప్రపంచంలో ఏడ దొరకని సరుకు మన ఏడుకొండల తిరుపతి వెంకన్న స్వామి కాడ దొరుకుతుందని అల్లు అర్జున్ సార్ డైలాగ్ వేస్తారు కదా, ఆ చెట్లు మాత్రం ఇవే. కాకపోతే సినిమాలోనేమో కొద్దిగా లావు ఉంటాయి చెట్లు, కాకపోతే ఇవేం కొద్దిగా సన్నగా ఉన్నాయి, కాకపోతే హైటే ఉన్నాయి. ఇవే ఎర్రచందనం చెట్లు. చూడండి ఒకసారి. ఇప్పుడైతే మనం శిలాతోరణం దగ్గరికి అయితే వచ్చాము. చూడండి గార్డెన్లో అది శిలాతోరణం ఎలాగుందో చూడండి. అక్కడో రాయి ఇక్కడో రాయి, మధ్యలో అయితే గ్యాప్ లెక్క కనిపిస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ చిన్న గ్యాప్లో ఈ అసలు అక్కడ రాయికి ఇక్కడ రాయికి ఎంత టచ్ అయిందంటే అసలు ఆ గుహ లెక్కనే ఉంది మొత్తం. అయితే దీనికి ప్రపంచంలో అసలు అగో జూమ్ చేస్తున్నా చూడండి, ఎంత అసలు ఏ సపోర్ట్ లేకుండా శిలాతోరణం ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఏ సపోర్ట్ లేదు అసలు. నేనైతే ఫస్ట్ టైం ఇలా చూడడం. దీనికి ఇంకా చరిత్ర ఉండొచ్చు కానీ మనకు అంత అనం తెలియదు. జస్ట్ మనం చూడనీకి వచ్చినాం అంతే. ఎంత బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది, నాకైతే మస్తు అనిపించింది. నెక్స్ట్ మనం చక్ర తీర్థం కాడికి వచ్చినాం. మా తమ్ముడు అయితే ఆడుండు చూస్తుండు ఒకటే, ఏంది ఇలా ఉంది, ఎక్కడ లేని వాటర్ ఈడనే ఉన్నాయని చెక్ చేస్తుండు. చూడండి ఈ వాటర్ అయితే, ఈ చక్ర తీర్థం వాటర్ అయితే ఎన్నడూ ఇళ్ళనే ఉంటాయంట. అంటే ఇంకిపోవు, ఇట్లా వాటర్ లేకుండా ఎన్నడూ ఉండదంట, ఎప్పుడు వాటర్ ఉంటూనే ఉంటుందంట. ఈ వాటర్లో స్నానం ఏదన్నా భూత పేత పిశాచాలు ఏమన్నా మన ఒంటి మీద దయ్యాలు ఏమన్నా ఇట్నే గాలి సోకితే ఏమన్నా మన ఒంటి మీద ఏమున్నా సరే ఈ వాటర్లో స్నానం చేస్తానంట, ఎలాంటిది ఉన్నా పోతుందంట. నెక్స్ట్ ఈ దాని ఫ్రంట్ ఉన్న గుహ ఇది మొత్తం చూడండి ఎలా ఉందో. అక్కడ మనకు పాలపిట్ట, అంటే దసరా రోజు చూసినావు పాలపిట్ట, అక్కడ అంటే పైనుంచి ఇట్లా కొబ్బరి పచ్చడిలో ఏమో వేసిరో మంచిగా తింటుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ ప్రదేశాలు చూడాలంటే కంపల్సరీ తిరుపతి రావాలి, తిరుపతి కంపల్సరీ రావాలి గాయస్. తిరుపతి రాని వాళ్ళకి ఈ వీడియో అంకితం. ఇప్పుడైతే మనం ఆకాశ గంగ కాడికి అయితే వచ్చేసినాం. ఆకాశ గంగ కాడ చూడండి ఎంత జనాలు ఉండరు, పబ్లిక్ మొత్తం వాటర్ ఫాల్స్ లెక్కున్నాయి. ఇక వాటర్ ఫాల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికి ఇష్టం వాటర్ ఫాల్స్ అంటే. వాటర్ ఫాల్స్ ఉన్న కాడ పబ్లిక్ కంపల్సరీ ఉంటారు. చూడండి ఎంత చక్కగా వాటర్ వస్తున్నాయో, పబ్లిక్ చూడండి ఎంత ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. మా బాబాయ్ అయితే పోతుండు మా తమ్ముని ఎత్తుకోనిగా. చూడండి మీకు ఇంకా దగ్గరికి చూపిస్తాను. వాటర్ ఫాల్ చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో. ఈ కొండలపైన ఇంకా వాటర్ ఇంత మంచిగా వస్తున్నాయంటే అసలు బాగుంది, ఎంత చక్కగా ఉందంటే. ఇంకా మీకు దగ్గరకు పోయి చూపిస్తుంది చూడండి వాటర్ ఫాల్స్. అలాగే అసలు ఈ వాటర్ ఫాల్స్ కింద స్నానం చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ అసలు ఆ సౌండింగ్ ఎలాగ ఉంటుంది, ఆ వాటర్ సౌండ్ అసలు చక్కగా ఉంటుంది. అసలు నేనైతే ఈ తిరుపతిలో వాటర్ ఫాల్స్ చూడడం ఇదే మొట్టమొదటిసారి. నేనైతే మా బాబాయ్కి మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ బాబాయ్. ఎందుకంటే ఇంత మంచి లొకేషను, శ్రీవారి దర్శనము, ఇంత మంచి వాటర్ ఫాల్స్, శ్రీవారి పాదాలు ఎంత చక్కగా వస్తున్నాయి అంటే వాటర్, అబ్బా దాని కింద అసలు స్నానం చేయాలనిపిస్తుంది. ఇక చూడండి ఇంకో కోతి కూడా చూపిస్తా మంచిగా. కోతి పిల్ల చూడండి, ఒక అమ్మ ప్రేమ ఎలాంటిదో
చూడండి ఎంత చక్కగా ఆ కోతి పిల్లని ఎత్తుకొని ఎంత చక్కగా ఉందో చూడండి. కోతి ఫేస్ ఎలా ఉందో. ఆడ లడ్డు పెట్టినాం మేమైతే. ఇంకో కోతి వచ్చి చిత్తి చేసింది. ఇక ఈ కోతి దేలాడుతుంది పాపం. ఆ కోతులు ఇక కొట్లాడుకున్నాయి అన్నట్టు ఇలాక. ఈ కోతి ఎత్తుకొని పోతుంది చూడండి. ఇంకోటి చూపిస్తా. కొండెంగ సేమ్ మనిషి రూపం లెక్కనే ఉంటుంది ఈ కొండెంగ. చూడండి మనిషి కూర్చున్నట్టే కూర్చుంది. ఎంత ఆశ్చర్యంగా కూర్చుని తింటుంది చూడండి. అసలు ఎంత అద్భుతాలు, మంచి మంచి ప్రదేశాలు, మంచి మంచి అద్భుతాలు, మంచి మంచి గార్డెన్స్, మంచి మంచి పచ్చదనం, మంచి మంచి అన్నీ బాగా. ఇక నేనైతే ఈ అవకాశాన్ని అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ కొండగా చూడండి కదలని కూడా కదలలేదు. నెక్స్ట్ ఇంకో ఈడ ఉంది, ఇంకోటి నా దగ్గరనే ఉంది. అమ్మో దీని ఘోరంగా ఉంది. దీని దగ్గరగా ఇట్లా ఉంది ఏంద్రా నాయన, చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడైతే మనం వేరే చోటు కాడికి అయితే వచ్చేసినాం. చెప్పుకోవట్లే ఈ ప్లేస్ ఏందో మీకు తెలిసిన వాళ్ళు కామెంట్ పెట్టండి. ఈ ప్లేస్ని అయితే ఏమంటారంటే పాప వినాశనం. మనం ఎన్నో పాపాలు చేసి ఉంటాం కదా, ఎన్నో పాపాలు చేసినాం అంటే చేయని వాళ్ళు ఎవరు ఉండరు. పాపాలు ప్రతి ఒక్కరు పాపాలు చేసిన వాళ్ళే. నేనైతే ఒక చేసినో చేయలేదా అంటే నాకు తెలిసి ఉండదు ఇక. ఎందుకంటే అందరూ చెప్పుకోరు, ఎవరి పాపం ఎవరు చెప్పుకోడు. ఫస్ట్ టైం పాప వినాశనం కాడికి వచ్చిన నేనైతే. చూడండి ఈ వాటర్ కింద స్నానం చేస్తే ఎన్ని పాపాలు చేసినా పోతాయి అంటారు. నేనైతే ఆ అవకాశాన్ని వదులుకోలేను కాబట్టి వాళ్ళని పక్కకు జరగని చెప్పేసినప్ప ఆయన జరుగుతలేరు. అప్పుడైతే జరిగిర్రు. ఇక నేను ఈ అవకాశాన్ని వదులుకోను కాబట్టి పాపాలు పోవాలి కాబట్టి ఇంత దూరం వచ్చి మనం చేసిన పాపాలు మనం పోగొట్టుకోకపోతే ఎలా. కానీ నేనైతే ఇక డైరెక్ట్ స్నానమే చేస్తున్నా. బట్టలు ఇప్పుదాం అనుకున్నా కానీ మన 6 ప్యాక్ బయట పడుతుందని ఇప్పలేకపోతున్నా. ఇక చూడండి ఎంత చక్కగా నా పక్కపడి వాడు ఎట్టే ఎగురుతుండ పోరగాడు ఎగురుతురు. వాళ్ళ లెక్క బట్టలు ఇప్పి స్నానం చేయాలనిపిస్తుంది కానీ మన 6 ప్యాక్ బయట పడుతుందని భయంతో చేస్తలేను. చూడండి వాటర్ ఇలాగ వస్తున్నాయి, ఎంత చక్కగా వస్తున్నాయో. అసలు ఈ అద్భుతాన్ని, ఇంత మంచి ప్రదేశాన్ని ఇన్ని రోజులు చూడనందుకు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఈ అవకాశాన్ని ఇంకా వదలాలనిపిస్తలేదు. ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. అంటే ఇంకా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. వాటర్ పైనుంచి మంచిగా ఏదో వాటర్ ఫాల్స్ లెక్క పడుతున్నాయి. ఆల్రెడీ ఇలాగ ఆకాశగంగా కానీ చేద్దాం అనుకున్నాం కానీ ఇక అంత పబ్లిక్ ఎవరు చేస్తలేరని చేయలేకపోయినా నేనైతే ఇక్కడ చేయాలనిపించింది, చేసిన. చూడండి పబ్లిక్ ప్రతి ఒక్కరు ఆకాశగంగా కాడ చేయకుండా కానీ ఈయనైతే కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే పాపాలు చేసినవి మొత్తం తొలగిపోవాలని. చూడండి డ్యామ్ ఎట్లా ఉందో, ఎంత లోతులో ఉందో డ్యామ్. ఇట్లా లోపలికి పక్కన అవతల పక్క వాటర్ ఉన్నాయి అన్నట్టు. ఎంత చక్కగా ఉందో డ్యామ్ చూడండి. అబ్బా ఏముంది అసలు ఆ డ్యాము. ఏదో లింగా సినిమాలో డ్యామ్ ఉంటుంది చూడు, సేమ్ అలాగనే ఉంది. నేనైతే ఈ అవకాశాన్ని వదులుకోను, మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. ఓకే గైస్, మనమైతే బయలుదేరే టైం అయింది. ఆల్రెడీ ట్రైన్లో ఏమున్నాం. మనకైతే ఒక గంట 15 నిమిషాల దర్శనం అయింది. 3-3.5 గంటల ప్రదేశాలన్నీ తిరిగి వచ్చినాం. అందరూ చాలా మంది పబ్లిక్ లేరు, పబ్లిక్ భయపడుతారు. పాకిస్తాన్ వాళ్ళు మన మీద యుద్ధం చేస్తారని భయపడుతారు. మనకు నరేంద్ర మోడీ ఉన్నంతసేపు మన దేశం మీద, మన ఇండియా మీద ఈగ కూడా వాళ్ళనియడు, వాళ్ళ నీడ కూడా పలనీయడు. ఎవ్వరు భయపడొద్దు. తొందరగా తిరుపతి వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళు దర్శనం చేసుకోండి. నాకైతే దర్శనం చేసుకున్నా హ్యాపీగా అనిపించింది. ఓకే గైస్, బాయ్.